Welcome to the World United. Welcome to the World United. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ఇవాళ జెన్ మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. చాలామంది అంటుంటారు జెన్ స్టైల్ ఆఫ్ లివింగ్, జెన్ మాస్టర్ లాగా ఉండాలి, జెన్ గార్డెన్స్, జెన్ గార్డెనింగ్, జెన్ ఫారెస్ట్లు. అసలు జెన్ అంటే ఏంటి, ఆ జెన్కి మెడిటేషన్కి సంబంధం ఏంటి, జెన్ మెడిటేషన్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? జెన్ అనేది బేసిక్గా జపనీస్ వర్డ్ విచ్ మీన్స్ మెడిటేషన్. భారతదేశంలో ధ్యాన్ అంటుంటాం, ధ్యాన్. మెడిటేషన్ అనే పదము ధ్యానం రెండు ఒకటి కాదు. ధ్యానం చేసేవాడిని ధ్యాత అంటారు. అంటే చేసేవాడు అనే ఎంటిటీ లేకుండా జరిగే ఆ స్థితి, అది ధ్యానం. అంటే ధ్యాత లేనటువంటి ఆ ప్రక్రియనే ధ్యానం అంటాం. అంటే చేసేవాడు అనేవాడు ఉండకూడదు ఇక్కడ, డూయర్ అనేవాడు ఉండకూడదు ఇక్కడ. డూయర్షిప్ అనేది లేదు ధ్యానంలో. ధ్యాత లేని ధ్యానమే నిజమైన ధ్యానం. అదే జెన్ అంటే నా డెఫినేషన్. ఈ ధ్యాన్ అనేది ఇందాక చెప్పినట్టుగా మెడిటేషన్ సినానిమస్ వర్డ్స్ కాదు. ధ్యానం అనేది చాలా పవర్ఫుల్ వర్డ్, ఇంకా చాలా డీప్ అండ్ వాస్ట్ వర్డ్, ఇది వైడ్ వర్డ్, చాలా డెప్త్ ఉంది ఇంట్లో. దీన్నే చైనీస్ చాన్ అంటారు, జపనీస్ జెన్ అంటారు, మిడిల్ ఈస్ట్లో అరబిక్లో దిన్ అంటారు, కొరియాలో సొన్ అంటారు. అన్నీ ఒకటే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జెన్ ఒక డిఫరెంట్ పాపులారిటీ వచ్చేస్తుంది. అదొక డిఫరెంట్ ఎంటిటీ లాగా ప్రజెంట్ చేయబడుతుంది. పదానికి అర్థ ప్రకారంగా అయితే రెండు ఒకటే అయినప్పటికీ స్టిల్ జెన్ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ టోటలీ డిఫరెంట్, యూనిక్. ఈ జెన్ స్టైల్ ఆఫ్ మెడిటేషన్కి మామూలు మెడిటేషన్ అనబడే దానికి ఏమైనా వ్యత్యాసం ఉందా, ఇది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఈ జెన్ మాస్టర్స్ అంతా కూడా జెన్ స్కూల్లో ఎంటర్ అయిన విద్యార్థికి రెండు పాఠాలు నేర్పిస్తారు. ఫస్ట్ పాఠము ప్రిపరేషన్ ఫర్ సెకండ్ పాఠం. ఫస్ట్ పాఠం లేకపోతే సెకండ్ది వాల్యూ లేదు, దానికి ప్రాముఖ్యత లేదు. ఫస్ట్ పాఠం ఏంటంటే జాజన్. జాజన్ అంటే అర్థం ఏంటంటే సైలెన్స్ అని అర్థం. సైలెన్స్ని ప్రాక్టీస్ చేయాలి, సైలెన్స్ని మాస్టరీ సంపాదించాలి. సైలెన్స్ అంటే ఏంటి? మాటల్లో సైలెన్స్ కాదు, వాక్మౌనం కాదు, మనోమౌనము. జెన్ మాస్టర్స్ బాడీ లాంగ్వేజ్లో ఎక్కడ కూడా ఒక ఉద్ధృతం అనే ఆ ఎంటిటీ కనపడదు, అగ్రెషన్ అనే ఎంటిటీ కనపడదు, స్పీడ్ అనేది పెద్దగా కనపడదు. ఎవ్రీథింగ్ స్లో. మార్షల్ ఆర్ట్స్ చూడండి, చేసిన పనినే మళ్ళీ 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 మెకానికల్గా కొన్ని సంవత్సరాలు చేయిస్తారు. జెన్ క్యాలిగ్రఫీ అని ఒకటి ఉంది. జెన్ క్యాలిగ్రఫీ అంటే ఏంటంటే ఒక వైట్ పేపరు, బ్లాక్ ఇంక్, బ్రష్, ఈ 3 ఐటమ్స్ ఉంటాయి. ఈ 3 ఐటమ్స్తో విద్యార్థి సున్నా చుట్టాలి. ఈ సున్నా చుట్టడం అనే పని 3 సంవత్సరాల టైం పడుతుంది. 3 సంవత్సరాలు ఏం చేస్తుంటాడంటే సున్నా చుడుతుంటాడు, అంత ఇంకేం చేయడు. జెన్ క్యాలిగ్రఫీ అంటారు దీన్ని. ఈజీగా
పర్ఫెక్ట్ సున్నా వేయడానికి చాలా ప్రాక్టీస్ కావాలి. ఊరికే సున్నా చూడడం కాదు. అక్కడ పర్ఫెక్ట్గా చేతులు ఎక్కడ జర్క్ లేకుండా ఫ్రీగా ఏం ఎమోషన్ ఉన్నా కానీ ఆ చేతుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. చేతి యొక్క మూమెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ స్ట్రోక్లో ఒక చిన్న డిఫరెన్స్ని కూడా కనిపెట్టగలుగుతాడు జెన్ మాస్టర్. మామూలు వాళ్ళు కనిపెట్టలేకపోవచ్చు, బట్ జెన్ మాస్టర్ కనిపెట్టగలుగుతాడు. ఆ ఎమోషన్ని ఆ హ్యాండ్లో హెడ్, హార్ట్, హ్యాండ్ ఈ మూడు ఏకీకృతం చేయడమే జెన్ అంటే. ఇంకేం లేదు అక్కడ జెన్ క్యాలిగ్రఫీ అంటే. హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ ఈ మూడు ఒకటి చేయడమే జెన్ క్యాలిగ్రఫీ అంటే. ఆ సర్కిల్ని ఎన్జో అంటారు వాళ్ళు. ఎక్కడైతే బిగిన్ అవుతుందో అక్కడ ఎండ్ కావాలి కదా, అక్కడ గ్యాప్ ఉంటుంది. ఆ ఎన్జో వేయడానికి సంవత్సరాలు పడుతుంది. ఆ స్ట్రోక్లో ఎక్కడ కూడా పట్టి వదలడము, అన్కాన్షియస్గా మెకానికల్గా ఉంటే ఒకలాంటి సున్నా వస్తుంది. భయంలో టెన్షన్లో వేస్తే సున్నా వస్తుంది. సర్కిల్ పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఆ ఎమోషన్ అనేది హ్యాండ్లో ఆ స్ట్రోక్ డెప్త్ ఆఫ్ ది స్ట్రోక్, ఆ బ్రష్ని ఎంత బలంగా పెట్టడం, అంత ఈజీగా వేయడము, దానిలో వేరియేషన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతాయి. పర్ఫెక్ట్గా ఒక సున్నా వేశాడంటే ఈజ్ ఎ మాస్టర్, ఈజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్. కంప్లీట్గా మైండ్ సైలెంట్గా 100% సైలెంట్గా అయిన వాడు మట్టుకే ఈ పర్ఫెక్ట్ సున్నా వేయగలుగుతాడు. ఆ పర్ఫెక్ట్ సున్నా వేయడానికి సంవత్సరాలు పడుతుంది. చిన్నపిల్లల నుంచి ట్రైన్ చేస్తే తొందరగా అవుతుంది, పెద్దవాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. బికాస్ హీ హెస్ టు బికమ్ చైల్డ్ అగైన్. జెన్ ఆర్చరీ ఉంది. జెన్ ఆర్చరీలో ఆ విల్లు బాణం వెనకాల బుల్సాయి పెడతారు. బుల్సాయి అంటే ఆ వైట్ షీట్లో సున్నాలు ఉంటాయి. సెంట్రల్ పాయింట్ ఇస్ బుల్సాయి. ఆ దూరం ఎంత ఉంటుంది తెలుసా? 30 అడుగుల దూరంలో ఉండదు, 3 అడుగుల దూరంలో ఉంటుంది. 3 అడుగుల్లో కరెక్ట్ వేలేడా బాణం? ఖచ్చితంగా వేస్తారు కదా. కానీ ఆ 3 అడుగుల దూరంలో ఉన్నటువంటి బుల్సైని కొట్టడానికి 3 సంవత్సరాల టైం తీసుకుంటారు వాళ్ళు. ఏంటి అక్కడ నేర్పించేది? సరిగ్గా బాణం వేయడం కాదు పాయింట్. అక్కడ 100% సైలెన్స్ తోటి బాణం వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి. అక్కడ నువ్వు ప్రాక్టీస్ చేస్తుంది బాణ విద్య కాదు, విలువిద్య కాదు. విలువిద్య పేరుతో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విద్య, పేరుకే విలువిద్య. అది రియల్ మాస్టరీ ఈజ్ వన్ సెల్ఫ్ మాస్టరీ. విలువిద్య వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక విద్య బోధిస్తున్నారు అక్కడ. ఆ సైలెన్స్ ఎప్పుడైతే వస్తుందో దాని అప్లికేషన్స్ 190 రకాలుగా చేయొచ్చు. అంటే ప్రతి పనిలోనూ ఆ సైలెన్స్ని అప్లై చేసుకుంటూ ఆ పనిని ధ్యానంగా మలుచుకోవచ్చు. ఇక్కడ మాస్టరీ ఏంటి? ఇక్కడ పని కాదు మాస్టరీ, మైండ్ని సైలెంట్గా ఉంచుకోవడం అనేది మాస్టరీ. ఏ పరిస్థితులైనా సరే ఈ పక్క 2 షార్ప్ నీడిల్స్ ఉంటాయి. తల తిరగదు, తిరిగి గాయమవుతుంది. వేయాలి. ఎలా వెళ్తాడు? హెడ్, ఐ, హార్ట్, హ్యాండ్ అన్నీ ఏకీకృతం చేయడమే జెన్ ఆర్చరీ అంటే. 3 అడుగుల దూరంలో ఉన్నదాన్ని 3 సంవత్సరాల పాటు కష్టపడితే పర్ఫెక్ట్గా వేయగలుగుతాడు. అంటే కంప్లీట్గా ఇంటర్నల్ సైలెన్స్ నుంచి హ్యాండ్ ఫ్రీగా, చాలా ఫ్రీగా ఆ బౌని ఎంత బాగా వంచడం, ఈ దారం ఎంత లాగడం 3 feet నుంచి అప్పుడు 30 feetకి వెళ్తుంది. సో జెన్ క్యాలిగ్రఫీ, జెన్ క్యాలిస్థెనిక్స్, జెన్ ఆర్చరీ, రకరకాల జెన్ పెయింటింగ్ మెథడ్స్, వీటన్నిటిలో కూడా ఫస్ట్ లెసన్ ఏంటంటే సైలెన్స్. దాన్ని జాజన్ అంటారు. ఆ జాజన్లో మెయిన్ ఏంటంటే యూ హ్యావ్ టు మాస్టర్ వాచ్ఫుల్నెస్. ఆ వాచ్ఫుల్నెస్ అంటే ఎలా ఉండాలంటే, ధ్యానంలో ఎప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, అది శ్వాస కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాకింగ్ మెడిటేషన్ అయితే వాకింగ్ మీద ధ్యాస, శ్వాస మీద పెట్టుకుంటే శ్వాస మీద ధ్యాస, కూరగాయలు తరుగుతున్న కూరగాయలు తరగడం మీద ధ్యాస. అంటే మెయిన్ ప్రాక్టీస్ ధ్యాస మీద ఫోకస్ ఉంటుంది, అటెన్షన్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ అటెన్షన్ని ఎక్కువ క్వాలిటేటివ్గా
ఎక్కువసేపు ఉంచగలగడమే మాస్టరీ అంటే అక్కడ. సస్టైన్డ్ అటెన్షన్ లీడ్స్ టు అవేర్నెస్. అటెన్షన్ ఒకటే మాస్టరీ కాదు, ఈ అటెన్షన్ అవేర్నెస్గా ట్రాన్స్ఫార్మ్ కావడం మాస్టరీ. ధ్యాస ఒక్కటే కాదు, ఆ ధ్యాసను ధ్యానంలాగా మలుచుకోవడం మాస్టరీ అక్కడ. జాజన్ అంటే 100% మనోవికల్ప స్థితి అన్నది ఏమాత్రం లేకుండా కంప్లీట్ ఎంప్టీ మైండ్ అక్వైర్స్ పవర్. ఆ పవర్ అక్వైర్ చేయడానికి ఆ సైలెన్స్ని ఆయుధంగా మార్చుకుంటారు జెన్ మాస్టర్స్. కంప్లీట్ సైలెన్స్ని మాస్టర్ చేసిన తర్వాత ఈ సైలెన్స్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడ అప్లై చేయాలి సైలెన్స్ని, ఈ సైలెన్స్లో పొందినటువంటి శక్తిని ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేది సెకండ్ పార్ట్. దట్ ఇస్ కాల్డ్ షికాంటజా. ఈ షికాంటజాలో అనే విభాగంలో ఈ జెన్ మాస్టర్స్ విద్యార్థులకి ఏం నేర్పిస్తారంటే కోన్స్ అంటారు వాళ్ళు. కోన్స్ అంటే ఒకలాంటి పజిల్స్, ఒకలాంటి రిడిల్స్, యక్ష ప్రశ్నలు అంటుంటాం కదా, కొన్ని కష్టమైన ప్రశ్నలు బుర్ర యూజ్ చేసి మెదడుకు మేత లాంటి ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకి సింగిల్ హ్యాండ్తో మనం క్లాప్ చేయగలుగుతామా, సింగిల్ హ్యాండ్తో సౌండ్ చేయగలుగుతామా, నీ ఆన్సర్ ఏంటి అని చెప్పాలి. ప్రపంచం అన్నిటికంటే స్పీడ్గా వెళ్తుంది నా పక్షులు ఇవి కాదు, మనసు థాట్ స్పీడ్గా వెళ్తుంది. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం, అర్థం చేసుకోవడం, అప్లై చేయడం, ఇవన్నీ కూడా షికాంటజా అంటారు. అప్లికేషన్స్ పార్ట్, అప్లికేషన్ పార్ట్ ఆఫ్ యువర్ సైలెన్స్ ఈజ్ కాల్డ్ షికాంటజా. మన దైనందిక జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలు, రకరకాల ఛాలెంజెస్, రకరకాల పరిస్థితులు, అన్ఇన్వైటెడ్ పరిస్థితులు, అన్వాంటెడ్ పరిస్థితులు, వీటన్నిటిలో కూడా జాజన్ ద్వారా, సైలెన్స్ ద్వారా నేర్చుకుంటామన్నీ కూడా అప్లై చేసుకుంటూ ఉండడమే షికాంటజా అంటే. అప్పుడేమవుద్ది, ఇందాక అనుకున్నట్టుగా ఓ పేపర్ మీద బొమ్మ వేయడం అన్నది సెల్ఫ్ మాస్టరీకి నిదర్శనమో, ఎలాగైతే ఈ బాణం వేయడం సెల్ఫ్ మాస్టరీకి నిదర్శనమో, మీరు చేసే పనులన్నీ కూడా, అది బ్రషింగ్ ఆఫ్ ద టీత్ కావచ్చు, టీచింగ్ యువర్ స్టూడెంట్స్ కావచ్చు, ఒక ఆపరేషన్ కావచ్చు, ఒక రాకెట్ సైన్స్ కావచ్చు, ఒక మెరైన్ ఇంజనీరింగ్ పని కావచ్చు, ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ పని కావచ్చు, ఒక పొలిటీషియన్ పని కావచ్చు, ఒక వ్యాపారవేత్త పని కావచ్చు, ఒక వంట పని కూడా కావచ్చు, ఊడ్చే పని కూడా కావచ్చు. ఊడ్చే పని కూడా జెన్ స్టైల్లో చేయడం అనేది గొప్ప విషయం. ఊడవడం అనేది హీనమైన పని కాదు, చాలా గొప్పమైన పని, చాలా గొప్పదైన పని. ప్రాపర్గా క్లీన్ చేయడం, పర్ఫెక్ట్గా క్లీన్ చేయడం, 100% మైండ్ సైలెంట్గా పెట్టి క్లీన్ చేయడం చిన్న విషయమేం కాదు. అది ఏ పని చిన్నది కాదు, అసలు చిన్న పనులు ప్రపంచంలో లేవు. ప్రతి పని గొప్ప పనే. దాన్ని గొప్పగా మలుచుకోవడం అనేది గొప్పదనం అక్కడ. ప్రతి పనిని గొప్ప పనిగా, ధ్యానంగా మలుచుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. ఊడ్చే పనైనా సరే. ఓషో ఆశ్రమం పూణేలో టాయిలెట్స్ ఉన్నాయి. ప్రపంచంలో చాలామంది మిలియనీర్స్ ఆ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి కాంపీట్ అవుతున్నారు. అక్కడ అవకాశంగా తీసుకుంటారు టాయిలెట్స్ క్లీన్ చేయడానికి. ఎందుకంటే హౌ టు క్లీన్ అన్నది కూడా ఒక అద్భుతమైన అభ్యాసం లాగా ఉంది అక్కడ. అదొక రకమైన జెన్ యాక్టివిటీ లాగా ఉంది. దాన్ని హీనంగా చూడట్లే వాళ్ళు, నీచమైన పనిగా చూడట్లా. దాంట్లో కూడా గొప్పదనం తీసుకురావడం అనే దాని మీద దృష్టి పెట్టారు వాళ్ళు. ఇది షికాంటజా అంటే. అంటే అప్లికేషన్ ఆఫ్ యువర్ సైలెన్స్ టు యువర్ డైలీ రొటీన్స్ అండ్ యాక్టివిటీస్. సో జెన్ మీన్స్ జాజన్ అండ్ షికాంటజా, మాస్టరింగ్ ది సైలెన్స్ అండ్ మాస్టరింగ్ ది అప్లికేషన్ ఆఫ్ యువర్ సైలెన్స్ టు వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ ది వరల్డ్. దిస్ క్లుప్తంగా ఈరోజు జెన్ అంటే ఇది. దీని గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం మరికొన్ని వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.